ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఏంటి అంటే నాకు బ్లాగ్ చేసే మూడ్ అస్సలు లేదండి. ఒక్కరోజు అట్లాగే ఉంటుంది కదా, యూ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ థింగ్స్, యు ఆర్ నాట్ ఇన్ ద రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. యాక్చువల్లీ ఏమైంది అంటే హౌస్ హెల్ప్ సడన్గా ఇవాళ మానేసింది. బికాస్ హోలీ కదండి, సో వాళ్ళు ఆ కలర్స్ ఆ గోల్లోనే ఉంటారు. మాకు ఇక్కడ హోలీ థర్డ్ రోజు సెలబ్రేట్ చేసుకున్నారండి. అంతే, నిన్నే సెలబ్రేషన్ అంతా అయిపోయింది హోలీది. సో మేడ్ అయితే రాలేదు అండ్ చెప్పని కూడా చెప్పలేదు అనమాట ముందు. సో వెయిట్ చేసి 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 ఇంకా అప్పుడు నేను పని స్టార్ట్ చేసుకున్నాను. నాకు అర్థమైపోయింది తను రాదు అనేసి. అండ్ వీళ్ళు ఇలాంటి రోజుల్లో కాల్ చేస్తే రెస్పాన్స్ కూడా ఇయ్యరు కదండి. సో మనం ఎంతైనా మంచిగా చూసుకొని ఇవ్వండి. సమ్ టైమ్స్ నిజంగా అనిపిస్తుంది వీళ్ళు మారరు అని మాత్రం అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా చేసేది ఏమీ లేదు కదా. సో పూజ చేసుకున్నాక అప్పుడు ఇల్లు చిమ్ముకొని, నేను ఒక్క రోజుకైతే మొత్తం ఇల్లంతా మాప్ పెట్టనండి. ఓన్లీ దేవుడి గది అండ్ కిచెన్ వరకు మాప్ పెట్టేసుకున్నాను. అండ్ గిన్నెలు కూడా కడిగేసుకున్నాక అప్పుడు కొన్ని క్లిప్స్ రికార్డ్ చేశాను అనమాట. యాక్చువల్లీ అసలు రికార్డ్ చేద్దామన్న ఆ ఐడియా కూడా రాలేదు నాకు ఇవాళ. బికాస్ ముందు ప్లాన్ చేసుకొని ఉంటే దట్ వుడ్ బి అ డిఫరెంట్ స్టోరీ. కానీ ముందు ప్లాన్ చేసుకోకుండా సడన్గా పాపప్ అయిపోతే థింగ్స్ కొంచెం మరి చాలా కెయోటిక్గా అయితే ఉంటుంది కదండి. ఏం చేయాలి అని కొంచెం కంగారు వస్తూ ఉంటుంది. సో ఏముంది, ఇంకా చేసేది ఏమీ లేదు కాబట్టి పనంతా చేసేసుకుంటూ చిన్న చిన్న క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేశానండి. అండ్ ఇవాల్టి వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద వ్లాగ్లో ఒక సింపుల్ శారీని నేను ఎలా డిజైన్ చేసుకున్నాను నా మ్యారేజ్కి అనేది నేను చూపెట్టాను అనమాట. సో అది మిస్ అవ్వకుండా చూడండి దట్ పార్ట్ ఆఫ్ ద వ్లాగ్. అండ్ ఇక్కడే ఇంకా బట్టలు ఆరేసుకొని నేను రెగ్యులర్ పనులన్నీ చేసేసుకుంటూనే ఉంటాం కదా. అండ్ హోలీ రావటం ఏమో అండి, ఒక్క రోజులో క్లైమేట్ మొత్తం మారిపోయినట్టు అయిపోయింది బాంబేలో. ఇవాళ నిన్నటి వరకు కొంచెం ప్లెజెంట్గా ఉండేవి మార్నింగ్స్. ఇవాళ అసలు మార్నింగే విపరీతమైన ఎండ అనమాట. కర్టెన్స్ అన్నీ క్లోజ్ చేయాల్సి వస్తుంది. అండ్ మా ఈ ఎంట్రన్స్ నుంచి ఈ డోర్ ఓపెన్ చేస్తే వేడి గాలి వస్తుందండి ఇవాళ. సో హోలీ వచ్చింది, క్లైమేట్లో చేంజ్ వచ్చింది అని మాత్రం అర్థమైపోయింది. అండ్ ఇవ్వండి గిన్నెలు ఇవన్నీ కడిగేసుకొని, నాకు గిన్నెలు కడగటం అంటే ఎంత ఏడుపు అంటే నా వల్ల కాదండి. ఏ పనైనా చెప్పండి, లైక్ క్లీనింగ్ మాపింగ్ అన్నీ చేస్తాను, కానీ గిన్నెలు కడగటం అంటే ఎందుకో కొంచెం ఇరిటేషన్. అండ్ మన వ్యూవర్స్ కూడా చాలామంది అంటారు అక్క డిష్ వాషర్ కొనేసుకోవచ్చు కదా ఎందుకు అని. బట్ ఇదిగోండి నా ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ప్రతిసారి అన్నీ అన్ఇన్స్టాల్ మళ్ళీ ఇన్స్టలేషన్స్ వీటికే సగం అయిపోతాయండి ఖర్చులు. అన్ఇన్స్టాల్ చేయించాలి, మళ్ళీ ఇన్స్టలేషన్ చేయించుకోవాలి. ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది అంటే ఒక ఎక్విప్మెంట్ కొనుక్కొని మెయింటైన్ చేయడం ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఈ ఇన్స్టలేషన్స్ అన్ఇన్స్టలేషన్స్కి బోల్డ్ అంత ఖర్చు. అండ్ మాకు అసలు ఇంత ఫ్రీక్వెంట్గా అయిపోతూ ఉంటాయి కాబట్టి ట్రాన్స్ఫర్స్ నేను కొంచెం హెసిటేటింగ్గా ఉంటాను. అందుకనే కొనుక్కోనండి డిష్ వాషర్ అయితే. అండ్ ఇంకా ఇందాక గిన్నెలు కడుగుతున్నప్పుడు ఆ ధోబీ అయితే వచ్చాడు. సో ఆ బట్టలు కూడా అరేంజ్ చేసేస్తున్నాను. ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జనరలీ మనము పెళ్ళిళ్ళు అనేసరికి చాలా ఎక్స్పెన్సివ్ శారీస్ కొనుక్కోవాలి, దాని మీద చాలా బ్యూటిఫుల్గా జరీ వర్క్ అదంతా చేయించుకున్న బ్లౌజ్ వేసుకోవాలి, ఎక్స్క్విజిట్ జ్యువెలరీ పెట్టుకోవాలి. ఇవన్నీ ఎవ్రీ బ్రైడ్ వుడ్ డ్రీమ్ అబౌట్ దాట్ కదా. కానీ సింపుల్గా మినిమల్ ఖర్చుతో కూడా యూ కెన్ మేక్ అ యునీక్ మాస్టర్ పీస్ ఫర్ యువర్ సెల్ఫ్ అని నేను నమ్ముతానండి. నేను నా మ్యారేజ్కి ఒక శారీ డిజైన్ చేయించుకున్నాను. ఇది జస్ట్ ఏదో షో ఆఫ్ అట్లా ఏం కాదండి. అంటే తక్కువ ప్రైస్లో కూడా యూ కెన్ లుక్ రియలీ ఎలిగెంట్ అండ్ బ్యూటిఫుల్ అన్నది పీపుల్ ఈ మధ్యకాలంలో ఎక్కడో సింప్లిసిటీ అన్నది పోయింది కదా. సో దాట్స్ ద రీజన్ ఐ థాట్ ఐ జస్ట్ షో యూ వన్ శారీ విచ్ ఐ డిజైన్డ్ డ్యూరింగ్ మై వెడ్డింగ్ అనమాట. పెళ్ళి కూతుర్ని చేసేటప్పుడు ఈ చీర అయితే వేసుకున్నాను నేను. అండ్ ఇట్ వాజ్ సో అంటే చాలా కాంప్లిమెంట్స్ అయితే వచ్చినాయి. అండ్ ఇట్స్ వెరీ సింపుల్. ప్రతిదీ గాడీగా గ్రాండ్యూర్లో ఉంటేనే కాదు కదండి, సమ్ టైమ్స్ సింపుల్గా ఉన్న వాటిల్లో కూడా ఎలిగెన్స్ అన్నది అట్లా అనిపిస్తూ ఉంటుంది. సో ఐ జస్ట్ షో యూ దట్ శారీ. సో దిస్ ఇస్ ద శారీ అండి. చాలా సింపుల్ చీర. ఇది యాక్చువల్లీ కంచిపట్టు శారీ అనమాట. కంచిపట్టు చీర, ప్లెయిన్ చీర ఉంది అమ్మ దగ్గర. సో నేను పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు ఐ వాంటెడ్ అంత ఎక్స్పెన్సివ్గా ఎందుకు పెట్టుకోవాలి అన్నట్టు నాకు అనిపించింది. సో ఐ జస్ట్ ప్లెయిన్ శారీ, దిస్ ఇస్ అప్పట్లో 3000 4000 అండి కంచిపట్టు చీర, ప్లెయిన్ చీర.
దీని మీద మా ఫ్రెండ్ ఒకళ్ళు డిజైన్ చేస్తారనమాట, మధు మంతన అనేసి. నా బెస్ట్ ఫ్రెండ్ మైథిలి వాళ్ళ బ్రదర్ తను. సో తనతో నేనేం చేయించానంటే ఈ జర్దోసి వర్క్ ఏదైతే ఉందో ఇట్లా బుటాలాగా ఇది చేయించానండి. మీకు జర్దోసి వర్క్ లాగా ఇట్లా చేయించాను. అండ్ బార్డర్ కొంచెం మరీ గ్రాండ్గా వద్దు అనుకున్నాను, సో బార్డర్కి కూడా ఇట్లా వర్క్ అయితే చేయించాను. ఐ హోప్ యూ కెన్ సీ దిస్. అండ్ ఇది పళ్ళుకి కూడా ఇట్లా బార్డర్ ఇచ్చేసి చాలా సింపుల్గా ఉంటుందండి శారీ. పళ్ళులో కొంచెం ఎక్కువ చీర అంతా ఇఫ్ యు సీ ఇట్లాగే బుట్ట వచ్చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ లైక్ అల్టిమేట్ క్లాసిక్ ఉంటుందండి. ఎక్కువ గోల్డ్ లేదు, జింగ్బింగ్ ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది ఈ చీర. అండ్ నాకు చాలా ఇష్టమైన శారీస్లో ఇది. నా మ్యారేజ్ శారీస్ అంటే మనందరికీ కొంచెం ఒక స్పెషల్ ఇది ఉంటుంది కదా. సో ఆ మ్యారేజ్ శారీలో నాకు ఇష్టమైన చీర ఇస్ దిస్ ఇస్ సో ప్రిటీ అండి. వేసుకుంటే అసలు ఎంత ఎలిగెంట్గా ఉంటుంది, యట్ ఏమీ హంగామా ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ నాకైతే ఈ చీర ఇష్టం. సో ఇట్లా సింపుల్గా కూడా డిజైన్ చేయించుకోవచ్చు మనం. బార్డర్ ఇట్లా వచ్చేసి పళ్ళుకి కొంచెం బార్డర్ ఎక్కువ వచ్చి ఈ బుటాస్ కొంచెం ఎక్కువ వచ్చినాయి. మిగతా శారీ అంతా ఈ బుటానే ఉంటుందండి. మొత్తం శారీ అంతా అదే ఎక్కువ బుటాలాగా ఇది ఎంబ్రాయిడరీ చేశారు చూడండి. జర్దోసి ఎంబ్రాయిడరీ చేయించాను. అండ్ దిస్ లుక్ సో ఎలిగెంట్ అండి ఈ చీర. దీని మీద బ్లౌజ్ కూడా నేను చాలా సింపుల్గా పెట్టాను. ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వీళ్ళే ఇచ్చారు చీరతో పాటే. ఆ బ్లౌజ్కి ఇలాగా బార్డర్ ఇచ్చేసి కొంచెం గ్రాండ్గా కుట్టించాను. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ నాకు పట్టదులేండి, బట్ ఐ వాంట్ ఏంటంటే నేను ఈ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది చేయించుకొని డై చేయించుకొని ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ బార్డర్ని తీసేసి ఆ బ్లౌజ్కి వేయించుకోవాలి అని అయితే ఉంచాను. ఇదైతే ఇప్పుడు నాకు పట్టే సీనే లేదు పెళ్ళి చీరలో. సో ఇట్లాగా ఏంటంటే ప్రతిదీ 20,000 50,000 వేసి కొనకుండా సింపుల్ రేంజ్లో కూడా మనం చాలా బాగా డిజైన్ చేసుకోవచ్చు అండి చీరలు. ఇఫ్ యూ వాంట్ టు లుక్ డిఫరెంట్ ఫ్రమ్ ద క్రౌడ్. ఎప్పుడు అందరూ కొనుక్కున్నారు, వాళ్ళు బనారస్ వేసుకున్నారు, నేను బనారస్ వేసుకుంటాను అట్లా కాకుండా ఇలా కూడా మనం మెటీరియల్ తీసుకొని మనం డిజైన్ చేయించుకొని మన బడ్జెట్కి తగ్గట్టు చేయొచ్చు. సో వేసుకున్నాక కూడా లుక్ అయితే చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుందండి. సో సింపుల్ అండ్ ఎలిగెంట్గా కూడా ఉండొచ్చు. ప్రతిదీ ఏదో ఆర్భాటంగానో లేకపోతే ట్రెండ్లో ఉన్నదే వేసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం ట్రెండ్ నుంచి పక్కకి వెళ్ళినా కూడా యూ విల్ డెఫినెట్లీ లుక్ బ్యూటిఫుల్. సో ఇలాగా చిన్న చిన్న పార్టీస్కి అయితే ట్రై చేయొచ్చు కదా అనేసి మీతో షేర్ చేసుకున్నానండి ఇది. అండ్ ఇంకా శ్లోకాకి ఈవినింగ్ అయితే స్నాక్ చేసేస్తున్నాను. శనగలు ఎప్పుడు రెడీగా పెట్టుకుంటున్నాను కదా ఈ మధ్య. సో వాటిని తాలింపు వేసేసి కొంచెం చాట్ మసాలా, ఉప్పు, పసుపు, కారం వేసేసి వేపేసుకున్నాను. దీని మీద పైనుంచి ఉల్లిపాయలు, కొంచెం టొమాటో, కొరియాండర్ వేసి నిమ్మకాయ స్క్వీజ్ చేసుకొని కూడా పిల్లలకి ఇవ్వచ్చండి. దే విల్ ఎంజాయ్ ఇట్. కానీ శ్లోక పచ్చి ఉల్లిపాయలు తినదు, అందుకని తినకు ఓన్లీ ఇట్లా చనాలాగే వేసేసి తాలింపు వేసి ఇవన్నీ వేసేసి అయితే ఇచ్చాను స్నాక్ లాగా. దిస్ విల్ వర్క్అవుట్. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయటం మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళైతే ప్లీజ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ ద వీడియో ఫర్ ద ఫస్ట్ టైం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇఫ్ యూ లైక్ ద కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ అండి.